సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్నంలోని టీఎన్జీఓ కార్యాలయం నుండి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ చౌక్లో సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పేర్కొంటూ నిరసన తెలిపారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు, మీకేమో పెన్షను మాకేమో టెన్షన్ అంటూ నినదించారు. ఆ తర్వాత ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన సభలో జేసీ నాయకులు మాట్లాడారు. నూతన పెన్షన్ విధానంతో లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు అనుగుణంగా ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తూ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెడుతున్నారని వారు ధ్వజమెత్తారు. సిపిఎస్ విధానం ఉద్యోగులు ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని, దీన్ని రద్దు చేసి పాత ఓపీఎస్ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినము పేరిట ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓస్ ప్రాంగణం నుంచి ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, నేషనల్ పెన్షన్ స్కీమ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరిట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. నూతన పెన్షన్ విధానంలో దాదాపు లక్షల మంది ఉద్యోగులు మరి వారికి ఎట్లా నష్టం జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే. మరి 19/2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 655 జీవో ద్వారా నూతన పెన్షన్ విధానాన్ని ప్రకటించింది. దాదాపు ఇలా 2 లక్షల పైగా ఉద్యోగస్తులు ఇలా నూతన పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు అనుగుణంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెట్టి మరి 10% ఉద్యోగుల యొక్క వేతనంలో కోత విధిస్తూ మరి స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి జరిగింది. 2004 సెప్టెంబర్ 1 నుండి అమలు చేసినటువంటి సిపిఎస్ విధానం ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారింది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించే వరకు మా ఉద్యమాలు ఆగవు. కావున ప్రభుత్వాలు వెంటనే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము సిపిఎస్ను రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని